సేవకే అంకితము దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము ఈ శాపలోకానా నీ సాక్షులుగా నిలువా నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మీ అందరూ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనకున్నటువంటి అననుకూల పరిస్థితులు బట్టి వ్యక్తిగతంగా కూడుకొని ప్రభు యొక్క కార్యాలు లేకుంటే ప్రభు సన్నిధిలో కూడుటకు అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా మీతో కలిసి ముచ్చటించడానికి ప్రభు మాటలు ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఎంతగానో ధన్యతగా భావిస్తున్నాను. మీరందరూ కూడా క్రీస్తు యేసు యొక్క మహాకృపను బట్టి క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. విడివక మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నానని మనవి చేస్తున్నాను. ఈ పరిస్థితిలో అధైర్యపడక ఈ అననుకూల సమయంలో క్రీస్తు యేసుకు మనము అతి సమీపస్తులు అవ్వాలి అని దేవుని నామం ద్వారా మనం చేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి నాతో కలిసి ఏకీభించి ప్రార్థనలో పాలుపంపులు పొందాలని మనం చేస్తున్నాను. మమతమికలుగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుడిని యేసుక్రీస్తు రక్తాన్ని చేతపట్టి నీ పిల్లలం నీ కృపాసందుకు వస్తున్నాం. గడిచినటువంటి శుక్రవార దినము నుండి ఈ శుక్రవార దినం వరకు నీ రెక్కల చోటన మమ్మల్ని భద్రపరుచున్నారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మళ్ళా ఈ ఉపవాస దినమందు నీ సన్నిధిలో ఆత్మతో సత్యముతో నేను ఆరాధించడానికి నీ నామాన్ని గొప్ప చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. ఎంతమంది సహోదరి సహోదరులు ఏకీభించి నీకు మొరపెడుతున్నారో వారి అందరి ఎడల నీ ప్రత్యేకమైన కృపను ఉంచమని కోరుకొంచున్నాను. యేసయ్యా, ఈ కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే ఉండండి, మహిమ పొందమని వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరి సహోదరులను ఆశీర్వదించమని, శారీరకంగా ఆత్మ సంబంధంగా ప్రతి బిడ్డని మీరు బలపరచమని నీ చేతులకే మమ్మల్ని సమర్పించుకుంటూ యేసు శక్తిల నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని ఘనపరచాలని నేను ఆహ్వానిస్తున్నాను. Praise Lord, hallelujah.
ద్రాక్షారసముగా మార్చావయ్యా. నీలను నీవు ద్రాక్షారసముగా మార్చావయ్యా. నీ క్రియలే అద్భుతం, నీ శక్తి అద్భుతం, నువ్వేమద్భుతం నా యేసుదేవా. నీ క్రియలే అద్భుతం, నీ శక్తి అద్భుతం, నువ్వేమద్భుతం నా యేసుదేవా. చింతలేని తీర్చావయ్యా నా యేసుదేవా. నా చింత నిలిచావయ్యా నా యేసుదేవా. చింతలన్నీ తీర్చావయ్యా నా యేసుదేవా. నా చింత నిలిచావయ్యా నా యేసుదేవా. ఏలేలో హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క లేఖనాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుందాం. దయతో బైబిల్ ఉన్నటువంటి వారు తెరుస్తారు. పరిశుద్ధ పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నవి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ పౌలు 14 పత్రికలు రాస్తున్నారు. చరపత్రికలుగా కొన్ని పత్రికలు మనం చూస్తున్నాం. ఆ పత్రికల్లో చరపత్రికలో ఎఫెసీ పత్రిక కూడా ఒకటిగా గమనించాలి. ఇక్కడ అంటున్నాడు కదా, దినములు చెడవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. పౌలు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నటువంటిది మూడు విషయాలు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నెంబర్ 1, దినములు చెడ్డవి. నెంబర్ 2, సమయమును పోనీక సద్వినియోగం చేసుకో. నెంబర్ 3, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకో. ఈ 3 విషయాలు ఈ యొక్క సమయంలో మనము ధ్యానం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. సమయం ఎలాంటిది, లేకుంటే ఈ దినాలను ఎలా పోలుస్తున్నాడంటే చెడ్డ దినములు అని పౌలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆనాడు పత్రిక రాసే సమయానికి అట్టి విధంగానే దినములు ఉన్నాయి. ఈ 21వ శతాబ్దంలో కూడా దినములు కూడా ఇటు విధంగానే ఉన్నాయి. దినములు ఎలాగున్నాయంటే అతి భయంకరంగా చెడ్డ దినాలుగా మనము చూస్తున్నాం. ఈ చెడ్డ దినాల్లో ప్రజలు ఏ విధంగా ఉంటారు అంటాడు. గమనించండి, అదే పౌలు ఈ పత్రికను రాస్తూ దినముల గురించి అంటున్నాడు, భయంకరమైన దినాలు అంటున్నాడు, అపాయకరమైన దినములు అని ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ యొక్క అపాయకరమైన దినాల్లో, ఈ చెడ్డ దినములలో ప్రేమ ఈ మాత్రం కూడా లేకుండా వ్యక్తులలో పగ అధికమైనటువంటి దినాలు, అలాగే
ఒక వ్యక్తి స్వార్థము కోసం, తన స్వార్థము కోసము ఎంతకైనా తెగించేటువంటి పరిస్థితులు, అలాగే తన అనుకునేటువంటిది సాధించడం కోసం ఎన్ని అడ్డుదారులైనా తొక్కేటువంటి పరిస్థితి, ధన సంపాదన జయముగా పెట్టుకుని ఇతరులు ఎంతైనా మోసగించేటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిస్థితుల్లో అన్న తమ్ముడు అనే వ్యత్యాసం లేదు, అక్క చెల్లి అని ఏమాత్రం కూడా వ్యత్యాసం లేదు, బంధాలు బాంధవ్యాలు అనేటువంటి వ్యత్యాసము ఏమాత్రం కూడా లేదు. ఎక్కడ చూసినప్పుడు కూడా స్వార్థముగానే మానవుడు జీవిస్తున్నాడు. ఇటు మీద పరిస్థితుల్లో ఒక క్రైస్తవుడిగా నువ్వు ఏ విధంగా జీవించాలి అనేటువంటి విషయం ఈ సమయంలో మీ ముందు నేను పెట్టడానికి ఇష్టపడుతున్నాను. లోకము అట్టి విధంగా ఉన్నది, లోకము చెడ్డ దినాల్లో ఉన్నది, లోకము దుర్దినాల్లో ఉన్నది, లోకము అపాయకరమైన దినాల్లో ఉన్నది. అయితే ఈ అపాయకరమైన దినములలో క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి, ఒక క్రైస్తవ విశ్వాసం ఏ విధంగా జీవించాలి, ఒక క్రైస్తవ యవనస్తుడు ఏ విధంగా ఉండాలి, ఈ విషయాలు పౌలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఈ యొక్క చెడ్డ దినాలు కాబట్టి రెండవ అంశంలోకి వెళుతున్నాను. నీ సమయమును ఏమాత్రం కూడా పోనీక సద్వినియోగము చేసుకుంటూ, డోంట్ వేస్ట్ యువర్ టైం, యూజ్ యువర్ టైం ప్రాపర్లీ. నీ సమయమును వృధాగా వ్యర్థముగా ఏమాత్రం కూడా వెచ్చించవద్దు. ఈ ఉన్నటువంటి ఈ సమయాన్ని ప్రాపర్గా నువ్వు సద్వినియోగం చేసుకోవాలి అని పౌలు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. గమనించండి, ఈనాడు పరిస్థితులకు మనం ఆలోచన చేసినట్టయితే ఈ పరిచర్యలో వ్యక్తుల మధ్య జీవిస్తున్నప్పుడు, ఈ వ్యక్తులను గమనిస్తున్నప్పుడు వారి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఒక యవనస్తుడు ఉదయం లేవడంతో మొబైల్ ఫోన్ పట్టుకుంటాడు. మళ్ళీ ఆ మొబైల్ ఫోన్ ఎప్పుడు విడిచిపెడతాడంటే పడుకునే సమయంలోనే ఆ మొబైల్ ఫోన్ విడిచిపెడతాడు. కానీ ఒక క్రైస్తవుడిగా లేచిన తర్వాత నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేయాలి, తర్వాత వాక్యం నువ్వు ధ్యానం చేయాలి. కానీ ఈనాడు అటు విధంగా ఎంతమంది ఉంటున్నారు, లేచిన తోడని, లేకుంటే కళ్ళు నిలుముకుంటేనే ఆ మొబైల్ పైన మంచం మీద ఉంటేనే కానీ తడువుకుంటూ ఉన్నాడు, ఎక్కడ ఉంది మొబైల్ అని. అయితే ఈ విధమైనటువంటి పరిస్థితి క్రైస్తవుడికి ఉండకూడదు అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూసినట్టయితే కొంతమంది మొబైల్ ఫోన్తోనే వారి సమయం అంతా కూడా లేచినది మొదలుకొని పండుకునేంత వరకు కూడా మొబైల్ ఫోన్తోనే గడుపుతున్నారు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. ఉదయం చూసినట్టయితే ఆ టీవీ అలాగే మోగుతూ ఉంటుంది. సరే రాత్రి అయినా ఆయన కడతాడు అంటే రాత్రి వెళ్ళినప్పుడు కూడా ఆ యొక్క టీవీ అలాగే పనిచేస్తుంటుంది. ఎప్పుడు కడతారు అని అంటే ఆయన నిద్రపోతున్నప్పుడు బహుశా ఏ 12, 1 గంట అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది అన్నప్పుడు ఆ టీవీ కట్టేటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఎప్పుడు కూడా వారు బిజీయే. దేంతో వారు బిజీగా ఉంటారంటే ఆ ఫ్రెండ్స్తో వారు చాటింగ్ చేస్తుంటుంటాడు. ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తూ వారి సమయాన్ని వెచ్చిస్తుంటుంటారు. కొంతమంది వారి సమయాన్ని ఏ విధంగా వెచ్చిస్తున్నారంటే, కొంతమంది పబ్జీ గేమ్స్, రకరకాల మరి ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయి. ఆ పబ్జీతో కొంతమంది సమయం వెచ్చిస్తున్నారు. కొంతమంది వారి సమయాన్ని ఏ విధంగా వెచ్చిస్తున్నారు అంటే, కొంతమంది కొడుకుని కాలక్షేప కబుర్లతో సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. కొంతమంది నిద్రపోవడానికే వారి సమయం అంతా కూడా వెచ్చిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అనవచ్చు ఇది నా సమయం, నా ఇష్టం అని నువ్వు అనవచ్చు. కానీ ఏ వ్యక్తి అయితే తన యొక్క సమయాన్ని ప్రాపర్గా ఉపయోగించుకుంటాడో ఆ వ్యక్తి మాత్రమే జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళతాడు. అలాగే ప్రభు మనకిచ్చిన సమయాన్ని ఏ వ్యక్తి అయితే ప్రభువుకి ఇవ్వవలసిన సమయం ప్రభుకి ఇస్తూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఏ వ్యక్తి అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడో ఆ వ్యక్తి మాత్రమే జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉంటాడు అని దేవుని నామం ద్వారా మనం చేస్తున్నాను. రోజుకి 24 గంటలు, గంటకి 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు. ఇటు విధంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు నీవు ఏ విధంగా ఉపయోగిస్తున్నావు నీ యొక్క సమయాన్ని అనే విషయం నీ ముందు నేను పెట్టడానికి ఇష్టపడుతున్నాను. గమనించండి, ఈనాడు ప్రపంచ చరిత్రలో నిలిచిపోయినటువంటి వారికి కూడా రోజుకి 24 గంటలే, మనకి కూడా 24 గంటలే. అయితే వారికి ఉన్నటువంటి సమయాన్ని వారు ఎంతో చక్కగా వారు ఉపయోగించుకుని ఉన్నారు. అయితే చరిత్రలో హీనముగా మిగిలిపోయినటువంటి వారికి కూడా 24 గంటలే. వారు ఆ సమయాన్ని ఏమాత్రం కూడా ప్రాపర్గా వారు ఉపయోగించుకోలేదు కాబట్టి వారు నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. మన అందరికీ కూడా తెలుసు, మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతగానో విజయవేత్త.
అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తి ఆయన. సరి అయినటువంటి సానుకూలత, సరి అయినటువంటి చదవడానికి కూడా అవకాశం లేని దినాలు, కరెంటు లేని దినాల్లో వీధి దీపాల దగ్గరకు వచ్చి ఆయన చదువుకుని ప్రారంభించినాడు. సుమారు రోజుకి 24 గంటలంటే 18 గంటలు ఆయన కష్టపడి ఉన్నారు. అందుకే ప్రపంచం అందరి చేత కూడా మేధావిగా ఆయన పొగడుబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మరొక వ్యక్తిని మీ ముందు నేను పెట్టడానికి ఇష్టపడుతున్నాను. మన భారతదేశ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి గొప్ప శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారి వారి యొక్క ఆర్జన్ కూడా ఆలోచన చేసినట్టయితే అతి సామాన్యమైన వ్యక్తి. చిన్న వయసులోనే కుటుంబ పోషణ కోసం ఒక పేపర్ బాయ్గా, న్యూస్ పేపర్ మరి ఇచ్చేటువంటి ఒక బాయ్గా తన ప్రయాణాన్ని కొనసాగించినాడు. కష్టపడి చదువున్నాడు. 24 గంటల్లో 18 గంటల ఆయన కష్టపడ్డాడు. ప్రపంచమంతా కూడా గర్వించదగిన స్థాయికి, ప్రాముఖ్యంగా మన భారతీయులుగా మనం అందరూ కూడా గర్వించదగిన స్థాయికి ఏపీజే అబ్దుల్ కలాం గారు వారు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. మన భారతదేశానికి రాష్ట్రపతిగా ఆయన అయినట్టుగా కూడా మనం చూస్తున్నాం. గల కారణం వారికి కూడా 24 గంటలే, నీకు కూడా 24 గంటలే. అయితే వారికి ఉన్న సమయాన్ని వారు చక్కగా వారు సద్వినియోగం చేసుకుని ఉన్నారు. వారికి సరి అయినటువంటి సానుకూలతలు లేవు, సరి అయిన ఫెసిలిటీస్ ఏమాత్రం కూడా లేవు, సౌకర్యాలు లేవు. అయినప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి ఆ అననుకూల పరిస్థితుల్లోనే కష్టపడి వారు చదివి ఉన్నారు. సమయాన్ని ఎంతో చక్కగా వారు సద్వినియోగం చేసుకుని ఉన్నారు. ఈనాడు అందరి చేత కూడా మహానుభావులు అని వారు పిలిపించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మంచిది. మరొక వ్యక్తిని కూడా మీ ముందు నేను పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆయనే యవనస్తుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే, యేసుక్రీస్తు వారు రాత్రి అంతా కూడా గెత్సేమనే తోటలో లేకుంటే ప్రార్థన చేయట్లో ఆయన గడిపేవారు. పగలు ఆయన సమాజ మందిరంలో చేరి వాక్యమును, పరలోక రాజ్యమును గురించి వాక్యం ప్రకటించేవారు. అలాగే పరలోక రాజ్యమును గురించి ప్రజలందరూ కూడా సువార్త ప్రకటిస్తూ పగలంతా కూడా ఆయన సువార్త ప్రకటించేవారు. ఈ విధంగా ఆయన సమయమును ఏమాత్రం కూడా దుర్వినియోగం చేసుకునకుండా ఎంతో ఆయన కష్టపడ్డాడు. సమయమును ఎంతో చక్కగా ఆయన ఉపయోగించి ఉన్నాడు. కాబట్టి తండ్రి చిత్తము చేయట కష్టం అయినప్పటికీ కూడా తండ్రి చిత్తముని ఎంతో చక్కగా ఆయన నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. తండ్రి చిత్తం ఏమిటి? సర్వ మానవాళి కోసం సిలువ మాను మీద రక్తం కార్చాలి, తన ప్రాణం పెట్టాలి. అదేమైనా అసామాన్యమైనటువంటిదా, సామాన్యమైనటువంటిదా? కానే కాదు. చాలా చాలా కష్టతరమైనటువంటిది, క్లిష్టమైనటువంటిది. అయినప్పటికీ కూడా యేసు ప్రభువారు తండ్రి చిత్తం నెరవేర్చగలిగి ఉన్నారంటే దాని గల కారణం ఆయన ప్రార్థనలో గడపవలసి, రాత్రి అంతా కూడా ఆయన ప్రార్థనలో గడిపేవారు. పగలంతా కూడా ఎంతో చక్కగా ప్రజలకు ఆయన పరిచర్య చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. నా ప్రియ ఎవరు బిడ్డ, దేవుడి దినం నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ తల్లి, దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు చక్కగా 24 గంటలు ఇచ్చినప్పుడు, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ను బట్టి దేశమంతా కూడా లాక్డౌన్ ప్రకటించినప్పుడు, రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించినప్పుడు మన సమయాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం? కాలక్షేప కబుర్లతో ఉపయోగిస్తున్నావా? లేకుంటే కొంతమంది నేను గమనించున్నాను, వంటలు చేయడంలో వారి సమయాన్ని ఉపయోగిస్తున్నారు. గమనించు, నువ్వు ఏ విధంగా ఉపయోగించినప్పుడు కూడా నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. నీవు ప్రాపర్గా నీ సమయాన్ని ఉపయోగిస్తున్నావా? నీవు ఉపయోగించుకున్నటువంటిది, నీ సమయం ఉపయోగించే విధానము ద్వారా నీ ఆధ్యాత్మిక జీవితానికి కానీ, నీ వ్యక్తిగత జీవితానికి కానీ, నీ కుటుంబ జీవితానికి కానీ ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు నామం ద్వారా మనము చేస్తున్నాను. గమనించండి, మొట్టమొదటిగా అంటున్నాడు, దినముల చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనొచ్చు. ఎలాగ సద్వినియోగం చేసుకోవాలి? అక్కడ అంటున్నాడు పౌలు అంటున్నాడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకొనుడి. ఈ చెడ్డ దినములలో సమయాన్ని మనము చక్కగా మనం ఉపయోగించుకోవాలి. ఎలాగ మనం ఉపయోగించుకోవాలంటే అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానము కలిగిన వారుగా మనకున్నటువంటి సమయాన్ని మనం ఉపయోగించుకోవాలని వాక్యము చేత మనం ఎంతగానో హెచ్చరిక చేయబడుతున్నాం. ఎప్పుడు కూడా జ్ఞాని ఎప్పుడు కూడా జ్ఞానోపదేశంలో విధితూనే ఉంటుంటాడు. వాక్యం తెలియజేస్తున్నది. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనం కానీ చదివినట్టయితే, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం అనే మాటను మనం చూస్తున్నాం. ఒక జ్ఞాని తన నోటికి ఇష్టానుసారంగా పని చెప్పడం, ఇష్టానుసారంగా కబుర్లతో కాలక్షేపం చేయడం. జ్ఞాని యొక్క నాలుక
ఆరోగ్యదాయకం. జ్ఞాని మాటల్లో ఏముంటుంది తెలుసా? జ్ఞానం ఉంటుంది. అది సామెతల గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం మనం చెందినట్లయితే, జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. జ్ఞానుల యొక్క ఉపదేశము ఎలాగుంటుంది తెలుసా? జీవపు ఊట. జ్ఞాని మాట్లాడినప్పుడు నీలో జీవము కలుగుతుంది. ఇష్టానుసారంగా అతను మాట్లాడు. జ్ఞాని యొక్క మాటలో ఏముంటుంది తెలుసా? జీవం ఉంటుంది. మూడవదిగా అంటున్నాడు సామెతల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం కూడా మనం చూసినట్టయితే, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. జ్ఞాని ఎలా మాట్లాడతాడు? ఆలోచించి మాట్లాడతాడు. జ్ఞాని ఎలాగ మాట్లాడతాడు? వివేచిస్తాడు. తను మాట్లాడిన ముందుగా 100 పర్యాయాలు ఈ విధంగా మాట్లాడడం మంచిదా కాదా అని ఆ జ్ఞాని పిల్లారా ఆలోచన చేస్తాడు. తద్వారా ఏమవుతుంది తెలుసా? తన మాటను బట్టి శత్రువు కానీ ఇతరులు కానీ ఏ మాత్రము కూడా హాని చేయకుండా ఆ జ్ఞాని యొక్క మాటయే తను ఎంతగానో కాపాడుతుందనే సత్యము ఇక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును. జ్ఞాని యొక్క నాలుక, ఒక జ్ఞానము కలిగిన వ్యక్తి యొక్క నాలుక ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడతాడంటే, మనోహరమైనటువంటి జ్ఞాన అంశములను అతను మాట్లాడుతుంటాడట. ఏది మెత్తడితో మాట్లాడు? అతని మాటల్లో అతని యొక్క మాటలను బట్టి ఇతర వ్యక్తి కదా ఎలాగుంటుంది తెలుసా? ఆ జ్ఞాని యొక్క మాటలు ఇతరులకు మనోహరముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అంటున్నాడు సామెతల గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనం, జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును. జ్ఞానుల యొక్క పెదవులు దేనిని వెదజల్లుతాయి తెలుసా? తెలివిని వెదజల్లుతాయి. కాబట్టి బిడ్డలారా, పౌలు యొక్క ఉద్దేశం ఈ విధంగానే ఉన్నది. కాబట్టి దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనక సద్వినియోగం చేసుకొనొచ్చు. ఎలాగ మనం ప్రవర్తించాలట? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. హల్లెలూయా. అజ్ఞానుల వలె మనం ప్రవర్తించకూడదు. మనం ఎలాగ ప్రవర్తించాలి? జ్ఞానము కలిగిన వ్యక్తిగా మనం ప్రవర్తించాలి. అజ్ఞాని ఏమాత్రం కూడా యోచించడం, అజ్ఞాని ఏమాత్రం కూడా ముందు చూపు ఉండదు. అజ్ఞానం తను చేస్తున్నటువంటి కార్యములు బట్టి ఏమాత్రం కూడా యోచించడు. ముందుకే పోతాడు. దాని ద్వారా వచ్చిన నష్టమేమిటో ఏమాత్రం కూడా గ్రహించడు. అందుకే పౌలు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, అజ్ఞానంగా నువ్వు ఉండవద్దు, అజ్ఞానం వల్ల మీరు ఉండవద్దు. జ్ఞానము కలిగి సమయం ఎంతో చక్కగా నీవు ఉపయోగించుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టుగా జాగ్రత్తగా నువ్వు చూసుకో అంటున్నాడు. డోంట్ వాక్ లైక్ అన్వైజ్ బట్ యాజ్ వైజ్ అనే మాటను మనం చూస్తున్నాం. అజ్ఞానుల వలె మనం ప్రవర్తించకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక వ్యక్తిని నీ ముందు నేను పెట్టడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీ ముందు నేను పెట్టడానికి ఇష్టపడుతున్నాను. ఆ వ్యక్తి తనకున్న సమయాన్ని ఏ విధంగా ఉపయోగించి ఉన్నారో, తన ఉన్నటువంటి ఆ స్థాయిలో తన స్థితిలో ఏ విధంగా సమయాన్ని ఉపయోగించున్నారో, సద్వినియోగం చేసుకుని ఉన్నారో, అలాగే మనమును కూడా మనం ఉన్నటువంటి ఆ స్థాయిలలో మనము చేసే ఉద్యోగము కానివ్వండి, లేకుంటే మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ ఒక విశ్వాసిగా లేకుంటే ఒక ఇండియన్ సిటిజన్గా నీకున్నటువంటి స్థాయిలో నీవు ఎలాగ ఉండాలో దీనిని బట్టి నువ్వు గ్రహించగలుగుతాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఎస్తేరు గ్రంథం మనం తెరిచినట్టయితే 4వ అధ్యాయం మాటను మీ ముందు నేను పెట్టడానికి ఇష్టపడుతున్నాను. ఎస్తేరు గురించి మన అందరికీ కూడా తెలిసినటువంటిది. ఎస్తేర్ అహష్వేరోషునకు భార్య 127 సంస్థానములకు రాణి అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది విధంగా ఉన్నప్పుడు యూదులకు శత్రువు అయిన ఆమాను ఏం చేస్తాడంటే, యూదులకు వ్యతిరేకంగా ఒక చట్టం చేస్తాడు, శాసనం చేస్తాడు. యూదులు అందరూ కూడా 127 సంస్థానంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఒక దినం మంది వారందరూ కూడా చంపబడాలి అని రాజు చేత చట్టం చేయిస్తాడు, శాసనం చేయిస్తాడు. అలాగే ప్రజలు 127 సంస్థానాలకు కూడా వర్తమానం వెళుతున్నది. ఈ విషయం ఎవరికి తెలిసిందంటే, అక్కడే ఉన్నటువంటి యూదులు అయినటువంటి మొర్దెకైకి తెలిసింది. ఎప్పుడైతే ఈ విషయం మొర్దెకైకి తెలిసినదో, మొర్దెకై ఏం చేస్తున్నాడు తెలుసా? 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనమును చేసి, దేవునికి స్తోత్రం,
ఈ విషయం ఎప్పుడైతే, ఈ చట్టము చేయబడిన విషయం ఎప్పుడైతే మొర్దెకైకి తెలిసినదో, మొర్దెకై ఎంతగానో మరి ఉపవాసము చేత తన బట్టలను చింపుకొని, గోనె పట్ట ధరించుకొని, బూడిద పోసుకొని, పట్టణం మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనమును చేసి గుమ్మం ఎదుట పిల్లరా, రాజు గుమ్మం ఎదుట మరి ఎంతగానో అంగలాడుస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ విషయం ఎవరికి తెలిసిందంటే రాణి అనేటువంటి ఎస్తేరుకి తెలిసింది. ఎస్తేరు కబురు పంపించినది మొర్దెకైకి. ఏంటి దీని గల కారణం అంటే, వెంటనే మొర్దెకై చెబుతున్నాడు, ఒక మాట అంటాడు మొర్దెకై, పరిస్థితులన్నీ కూడా హామాను చేయించినటువంటి రాజు చేయించిన చట్టమును గూర్చి యూదులు అందరికీ కూడా ఒక దినమంది ఉపద్రవం సంభవిస్తున్న పరిస్థితిని బట్టి, యూదులు అందరికీ కూడా ఒక దినమే మరణశిక్ష రాబోతున్న పరిస్థితిని రాణి అయినటువంటి ఎస్తేరుకు తెలియచేయించినాడు. తెలియజేస్తున్న సందర్భంలో మొర్దెకై పిల్లరా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయము 13వ వచనం నుండి ఈ విధంగా రాబడి ఉన్నది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 13 నుండి. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చి, రాజ నగరంలో ఉన్నంత మాత్రము చేత యూదుల అందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకునవద్దు. నీవు ఈ సమయమున ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు ఉచితమేమో ఆలోచించుకోనమని చెప్పాను. దేవునికి స్తోత్రం. మొర్దెకై ఎంతో నిర్భయంగా చెప్పి ఉన్నాడు, ఇదిగో ఈ సమయమును బట్టి మాత్రమే నీవు రాజభవనంలో ఉన్నావు, రానేవి ఉన్నావు. నీవు కానీ మౌనముగా కానీ ఉన్నట్టయితే యూదులకు సహాయము మరొక దిక్కు నుండి వస్తుంది. కానీ నీవును నీ ఇంటి వారును నీ తండ్రి ఇంటి వారును ఖచ్చితంగా నశిస్తారు అని మొర్దెకై పిల్లరా ఎంతో స్పష్టంగా తెలియచేసినట్టుగా మనము చూస్తున్నాం. వెంటనే ఎస్తేరు కబురు పంపించినది, తండ్రి రాజు సముఖానికి వెళ్ళడానికి మాత్రము కూడా నాకు అవకాశం లేదు, రాజు దగ్గర నుండి ఏమాత్రము కూడా నాకు ఏమాత్రం కూడా పిలుపు లేదు. అయినప్పటికీ కూడా ఇదిగో నేను ఉపవాసం ఉంటాను, 3 రోజులు నేను ఉపవాసం ఉంటాను, నాతో పాటుగా నా చెలికెత్తులు కూడా ఉపవాసం ఉంటాం, మీరు కూడా ఉపవాసం ఉండండి అని మొర్దెకైకి కబురు పంపించినట్టుగా మనము చూస్తున్నాం. ఈ విధంగా పరిస్థితులు ఎలాగున్నాయంటే, తన ప్రజలైన యూదులకు శ్రమ వచ్చినది, కష్టం వచ్చినది, చాలా దుర్దినాలు. ఆ సమయంలో రాణి స్థానమైనటువంటి ఎస్తేరు మాత్రము కూడా తన సౌఖ్యమును అనుభవించడానికి, లేకుంటే కష్టం నాది కాదు, కష్టం నా ప్రజలదే అని మౌనంగా ఉండలేదు. కానీ ఎస్తేరు అంటున్నది, ఇదిగో రాజు సముఖాన్ని నేను వెళతాను, నేను నేను నశిస్తాను. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ఉపవాసం అన్నది ఎవరి కోసం? తన ప్రజల కోసం ఉపవాసం అన్నది. ఒకరోజు రాజు సముఖానికి వెళ్ళినప్పుడు రాజు యొక్క దైన్యప్రియులారా 5వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం కానీ మనం చూసినట్టయితే అక్కడ గమనించండి, చదువుతున్నాను. రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధం చేయించిన విందునకు రాజువైన తామును ఆమానును నేను రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరము ఇచ్చాను. రాజు యొక్క సముఖానికి వెళ్ళినప్పుడు రాజు యొక్క దయ ఎవరి మీద కలిగినదంటే ఎస్తేరు మీద కలిగింది. కానీ ఏమిటి నీ కోరిక అంటే, అయ్యా నేను ఒక విందును సిద్ధం చేయబోతున్నాను, కాబట్టి ఆ విందునకు మీరు రావాలి అని రాజు అనేటువంటి అహస్వరస్సును అలాగే హామానును కూడా ఆహ్వానించినట్టుగా మనం చూస్తున్నాం. తదుపరి అనుకున్న రీతిగానే రాజు హామాను ఇరువురు కూడా విందునకు వెళ్తారు. విందును స్వీకరిస్తున్నప్పుడు రాజు అయిన అహస్వరస్సు ఎస్తేరును అడుగుతున్నాడు, రాణి నీకు ఏమి కావాలి? నా రాజ్యంలో సగమట్టుగా నేను ఇస్తాను అంటే, మరలా ఎస్తేరు పిల్లరా 2వ పర్యాయము కూడా 5వ అధ్యాయము 8వ వచనం ఏమంటున్నది తెలుసా? రేపటి దినము కూడా నేను విందు సిద్ధం చేయబోతున్నాను, కాబట్టి రేపటి దినము కూడా మీరును హామానును కలిసి విందునకు రావాలి అని ఎంతగానో సవినీయముగా రాజును వేడుకుని ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా ఉన్నప్పుడు 2వ దినము కూడా రాజు అయినటువంటి అహస్వరోసు హామాను ఇరువురు కూడా రాణి చేసిన విందును ఆరగించడానికి అక్కడికి వచ్చి ఉన్నారు. ఈ విధంగా వచ్చినప్పుడు 7వ అధ్యాయం దయతో మొదటి 2 వచనాలు మనం చూస్తున్నాం. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు వద్దకు విందునకు రాగా రాజు, ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకైనను నీకు అనుగ్రహించదనని 2వ నాడు ద్రాక్షారసం విందులో ఎస్తేరుతో అనెను. దేవునికి స్తోత్రం. 2వ దినము ఎస్తేరు దగ్గరకు వచ్చిన తర్వాత అడుగుతున్నాడు రాజు.
అడుగుతున్నప్పుడు రాణి ఈ విధంగా స్పష్టంగా తెలియజేస్తున్నది. 3వ వచనం. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపన బట్టి నా ప్రాణమును, నా మనమును బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. దేవునికి స్తోత్రం. ఎంతో సున్నితముగా, ఎంతో విధేయతతో రాజునకు పిల్లరా ఎస్తేరు రాణి ఏం చేస్తుంది తెలుసా? తన బాధను అక్కడ వ్యక్తపరుస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. అంటున్నది, రాజునకు సమ్మతి అయితే నా విజ్ఞాపన బట్టి నా ప్రాణమును, నా మనమును బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక అని ఎంతో సవినీయముగా రాజునకు తనకొచ్చిన కష్టమును గురించి తెలియజేస్తున్నప్పుడు రాజునకు చాలా కోపం వచ్చింది. ఇంతకీ ఎవరు ఈ కార్యం చేసినటువంటి వారు ఎవరు అని అంటే వెంటనే 6వ వచనంలో ఈ విధంగా అంటున్నది ఎస్తేరు, మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ ఆమానే అనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజునకు కోపం వచ్చింది. ఎవరు? యూదులకు వ్యతిరేకంగా లేచిన వారు ఎవరు? యూదుల ప్రాణము తీయడానికి సిద్ధపడిన వారు ఎవరు అని ఎప్పుడైతే రాజు ప్రశ్నించున్నాడో రాణి చెబుతున్నది ఆ వ్యక్తి ఎవరు కాదు, దుష్టుడైనటువంటి ఈ హామానే. దుష్టుడైన ఈ హామానే అని చెప్పినప్పుడు జరిగిన సంగతి మన అందరికీ కూడా తెలిసినటువంటిది. శాసనం పిల్లరా మార్పు చేయబడినట్టుగా చూస్తున్నా ఏ వ్యక్తి అయితే యూదులకు వ్యతిరేకంగా లేచి ఉన్నాడో ఆ హామానే ఉరికై మీద చంపబడినట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్తేరు అధికారం కలిగినది. ఎస్తేరుకు ఆపద రాలేదు, ఎస్తేరుకు కష్టం రాలేదు. రాజభవనంలో ఉన్నది, రాణి స్థానంలో తను ఉన్నది కాబట్టి కష్టమేమీ కూడా లేదు. సకల సౌకర్యాలు తను అనుభవించవచ్చు. అయినప్పటికీ కూడా తన ప్రజలకు కష్టం వచ్చినది. తన ప్రజలకు కష్టమును తన కష్టముగా భావించి తను ఏమి చేసింది తెలుసా? ఎంతో విజ్ఞతతో జ్ఞానముతో తెలివి జ్ఞానముతో ప్రియులారా తన యొక్క విన్నపమును రాజు యొక్క సముఖంలో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఈనాడు ప్రభు యొక్క బిడ్డలుగా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మనము, ఈ లోకములో నుండి వేరు చేయబడిన మనము కూడా ఎలాగ ప్రవర్తించాలి తెలుసా? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం ప్రవర్తించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము ప్రవర్తించవలసిన వారమై ఉన్నాం. గమనించు, ఇక్కడ ఎస్తేరు జ్ఞానముతో తన సమయాన్ని ప్రాపర్గా ఉపయోగించుకున్నది కాబట్టి తద్వారా తన ప్రజలైనటువంటి యూదులను రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. మరొక విషయం కూడా మీ ముందు నేను పెట్టడానికి ఇష్టపడుతున్నాను. ఆ వ్యక్తి పిల్లారా ఎవరంటే గేహజీ. ఎలీషా యొక్క శిష్యుడు. ఎలీషా ఏలి యొక్క శిష్యుడు. ఏలియా అగ్ని ప్రవక్త దగ్గర పరిచయం చేసినటువంటి వాడు ఎలీషా. ఏలియా మరణ సమయంలో ఎలీషా అడుగుతున్నాడు, అయ్యా నీవు ఏ ఆత్మపాలు కలిగి ఉన్నావో ఆ ఆత్మపాలు 2 పాలు నాకు అనుగ్రహించు అని తన యజమాను ఏలియాను అడిగితే అటు విధంగానే ఆ 2 అంతల ఆత్మపాలు పొందుకుని ఉన్నాడు. అలాంటి శక్తి కలిగినటువంటి ప్రవక్త ఎలీషా దగ్గర పనిచేస్తున్నాడు గేహజీ. ఈ విధంగా ఉన్నప్పుడు ఒక రోజు సిరియా సైన్యాధిపతి అయినటువంటి గేహజీ ఎలీషా దగ్గరకు వస్తాడు. తనకున్న కుష్ఠరోగం అంతా కూడా నయమవుతున్నది. అక్కడ ఉన్నటువంటి అర్ధాని నదులు ఎప్పుడైతే మునగమడి ఉన్నాడో, మునిన తర్వాత తను ఎంతగానో స్వస్థత పొందుకున్న విషయం మన అందరికీ తెలిసింది. స్వస్థత పొందుకున్న తర్వాత నయమాను కొన్ని బహుమానాలు ఇస్తాడు. ఆ బహుమానాలు ఎలీషా ప్రవక్త దాన్ని తిరస్కరించినాడు. ఇడి మీదగా ఉన్నప్పుడు ఆ యొక్క బహుమానాలు తీసుకుని సిరియా సైన్యాధిపతి నయమాను తన రథం మీద వెళ్ళిపోతున్నప్పుడు గేహజీ మనసులో ఏమి పుట్టిందో? దురాలోచన పుట్టింది, చెడ్డ ఆలోచన పుట్టింది. మా యజమాని లేకుంటే మా ప్రవక్తకు ఆలోచన లేదు కాబట్టి నేను ఆ రథం వెంబడి వెళతాను, ఆ వస్తువులో కొన్నిటిని తీసుకుంటాను అని రథం వెంబడి పరిగెట్టి అక్కడ సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను దగ్గర నుండి 2 మణుగుల వెండి, 2 దుస్తుల బట్టలను మరి తీసుకుని నెమ్మదిగా వచ్చి తన ఇంటిలో పెట్టి ఉన్నాడు. పెట్టిన తర్వాత సరాసరి తన యజమాని అనేటువంటి ఎలీషా దగ్గరికి వచ్చి నిలబడితే ఇప్పుడు ఎలీషా ప్రవక్త అడుగుతున్నాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం అక్కడ అంటున్నాడు 25వ వచనం. అతను లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వాణ్ణిని చూసి, గేహజీ
నీవు ఎచ్చటి నుండి వచ్చేతమని అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదు అనిను. అంతలో ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనేందుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇది సమయమా? అడుగుతున్నాడు. గేహజీని ఎలీషా ప్రవక్త అడుగుతున్నాడు. ఇదిగో ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇది సమయమా? నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించు. దినాల్లో ఉంటున్నటువంటి మనము, మన మరణం ఎప్పుడో మనకు తెలియదు, ఆయన రాకడెప్పుడో మనకు తెలియదు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఎలాగుండాలి తెలుసా? మనము సమయాన్ని చక్కగా సమయాన్ని ప్రాపర్గా ఉపయోగించుకుంటూ ఆయన కోసం ఎల్లప్పుడూ కూడా సిద్ధపడేవారుగా మనం ఉండాలి అని దేవుని నామమున మనవి చేస్తున్నాను. ఈనాడు అనేక మంది వ్యక్తులకు సమయాన్ని సరిగా ఉపయోగించుకోవడం లేదు, సమయాన్ని చక్కగా ప్రాపర్గా ఉపయోగించుకోవడం లేదు. ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తున్నారు. ఏ మాత్రం కూడా తగినటువంటి సిద్ధపడి ఏ మాత్రం కూడా లేనే లేదు. ప్రియులరా, ఒక విషయం మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నిన్నటి దినం సాయంకాల సమయం కుటుంబ ఆరాధన జరుగుతున్నప్పుడు దైవజనురాలు ఒక మాట చెప్పారు. ఇదిగో దేవుని యొక్క దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి, ప్రభు యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, అది ఇప్పుడే రావచ్చు, కాబట్టి సిద్ధంగా ఉండాలి అని దైవజనురాలు చెబుతున్నప్పుడు అక్కడే ఉన్నటువంటి మరి కుమారుడు, ఒక యవనస్తుడు, పిల్లరా సుమారు 17 సంవత్సరాల యవనస్తుడు అంటున్నాడు, పెద్దమ్మా అప్పుడే వచ్చేస్తారా? అప్పుడేనా అని ఆశ్చర్యంగా అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటున్నాడు. వెంటనే దైవజనురాలు అన్నారు, అంటే నీ కోసం ఆలోచించి ప్రభు రాకుండా ఉంటాడా అని ఆ దైవజనురాలు పిల్లరా ఎప్పుడైతే అక్కడ ఆ విషయం తెలియజేస్తున్నారో గమనించండి. ఆ యవనస్తుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభు ఇంకా రాడు, దేవుడు ఇంకా రాడు, లేకుంటే సమయం బాగానే ఉన్నది అనేటువంటి ఆలోచనలే ఉన్నాడు. కానీ ఈ యొక్క దుర్దినాల్లో, ఈ యొక్క భయంకర దినాల్లో నేను సద్వినియోగం చేసుకోవాలి, ప్రభు కోసం సిద్ధపడలేనటువంటి జిజ్ఞ ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా ఉన్నటువంటి పిల్లల పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి బిడ్డలారా, ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసగా నీ సమయాన్ని నువ్వు చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. చాలా విషయాలు అక్కడ తెలియజేస్తున్నాడు. ఎంత విచారకరమో, ఏలీ దగ్గర పరిచర్య చేసిన ఎలీషా 2 పాలు అభిషేకం పొందుకుంటే, ఎలీషా దగ్గర మరి పరిచర్య చేస్తున్నాడు గేహజీ, మరి 2 అభిషేకాన్ని అతను పొందుకోవాలి. అది పొందుకోలేదు కదా. ఏమి పొందుకున్నాడు తెలుసా? కుష్ఠరోగాన్ని పొందుకుని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కుష్ఠరోగం రథమే వెంబడి పరిగెత్తి ఉన్నాడు, ధనమే వెంబడి పరిగెత్తి ఉన్నాడు, వెండి వెంబడి పరిగెత్తి ఉన్నాడు, వస్త్రముల వెంబడి పరిగెత్తి ఉన్నారు. ఈనాడు అనేక మంది వ్యక్తులు కూడా ఆ విధంగానే పరిగెడుతున్నారు. నా ప్రియ యవనస్తుడా, దేని వెంబడి పరిగెడుతున్నావు? అమ్మాయిల వెంబడి పరిగెడుతున్నావా? దేని వెంబడి పరిగెడుతున్నావు? ఇదిగో గొప్ప పేరు కోసం నువ్వు పరిగెడుతున్నావా? దేనికోసం నువ్వు పరిగెడుతున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయమని దేవునికి సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. గమనించు, క్రైస్తవుడిగా నువ్వు జ్ఞానము కలిగి ప్రవర్తించాలి అని పౌలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ, నీ సమయాన్ని అజ్ఞానముగా ఉపయోగించకుండా జ్ఞానముగా ఉపయోగించాలని పౌలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అయితే ఈ యొక్క సమయంలో నీవు ఈ దుర్దినాల్లో, చెడ్డ దినాల్లో నువ్వు ఏమి చేయాలి? క్రైస్తవుడిగా నువ్వు ఏమి చేయాలి? జ్ఞానము కలిగిన వ్యక్తిగా నువ్వు ఏమి చేయాలి? పౌలు చెప్పిన మాటల్లో నుండి కొన్నిటిని మీకు ముందు పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. చదవనేటువంటి భాగమే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. మనము కానీ తెరిచినట్టయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక పిల్లరా, మనము కానీ తెరిచినట్టయితే 9వ వచనం నుండి మనం చూస్తున్నాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకి అది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధాల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. యాలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుడే నేను అవమానకరమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించు, దీని ముందుగా ఒక మాటను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చెడ్డ దినాలు, దుర్దినాలు, ఈ దినాలు ఎలాగుండబోతున్నాయో పౌలే స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమో తెలుసండి, ఈ 5వ అధ్యాయము
మూడవ వచనము నుండి 7వ వచనం వరకు కానీ మనం చూసినట్టయితే సుమారు 13 చెడ్డ కార్యాలు అక్కడ మనం చూస్తున్నాం. జారత్వం మనం చూస్తున్నాం, అపవిత్రత చూస్తున్నాం, లోభత్వం మనం చూస్తున్నాం, అలాగే వ్యభిచారం చూస్తున్నాం, పోకరి బూతు మాటలు మనం చూస్తున్నాం, పోకరి చాష్టలు చూస్తున్నాం, సరస్వతులు చూస్తున్నాం, విగ్రహారాధన అనేటువంటి లోపత్వం మనం చూస్తున్నాం. అనేకమైన చెడ్డ కార్యాలన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ దుర్దినాలు, ఈ చెడ్డ దినాలు ఇవన్నీ కూడా ఎంతగానో రాజ్యం వెళుతున్నాయి. ఏ యవనస్తు నోట చూసినప్పటికీ కూడా డబుల్ మీనింగ్ మాటలే, ఎవరితో చూసినప్పుడు కూడా సరస్వతులే, ఎక్కడ చూసినప్పుడు కూడా వ్యభిచార పాపమే, ఎక్కడ చూసినప్పటికీ కూడా గమనించండి, అపవిత్రమైనటువంటి కార్యాలే, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడం, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ పిల్లరా గమ్యము తెలియక జీవిస్తున్న దినాలు. అందుకే పౌలు అంటున్నాడు, వీటికి నువ్వు దూరంగా ఉండాలి. ఈ చెడ్డ దినాల్లో, ఈ చెడ్డ కార్యాలకు నువ్వు దూరంగా ఉండి నీ సమయాన్ని ఎంతో చక్కగా నువ్వు ఉపయోగించుకొనవలసిన వాడు అయి ఉన్నావు. దేవునికి స్తోత్రం. గమనించు, అక్కడ స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, మంచితనము, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము, వీటిని అనుసరించి నువ్వు నడవాలి. లోకంలో ఉన్న వ్యక్తి లోకానుసారంగా ప్రవర్తిస్తాడు, కానీ క్రీస్తులో ఉన్న నీవు మాత్రము నీలో ఏముండదో తెలుసా? యేసుక్రీస్తు వారు ఏ మంచిని కలిగి ఉన్నారో అదే మంచి నువ్వు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఏ నీతిని కలిగి ఉన్నారో అదే నీతి నువ్వు కలిగి ఉండాలి. లోకంలో ఉన్నటువంటి వ్యక్తి స్వనీతిని కలిగి ఉంటాడు, లోకంలో ఉన్న వ్యక్తి దుర్నీతితో ప్రవర్తిస్తాడు, లోకంలో ఉన్నటువంటి వ్యక్తి అన్యాయము అక్రమతో వాడు జీవిస్తాడు. అయితే రక్షింపబడిన నీవు, క్రైస్తవుడిగా నీవు ఎలాగుండాలో తెలుసా? నీలో నీతి ఉండాలి అనే విషయం దేవుని నామం ద్వారా జ్ఞాపం చేస్తున్నాను. మూడవదిగా అంటున్నాడు సత్యం. క్రైస్తవుడిగా, విశ్వాసిగా ఈ దుర్దినాల్లో నువ్వు ఏమి కనుపరచాలో తెలుసా? సత్యమునే కనుపరచాలి. ఆఖరికి ప్రాణం పోయినప్పటికీ కూడా, ప్రాణం పోతుందని తెలిసినప్పుడు కూడా సత్యమే మాట్లాడాలి, సత్యమునే నువ్వు బోధించాలి, సత్యమునే నువ్వు నిలిచి ఉండాలి. అంతే తప్ప పరిస్థితులకు కానీ నువ్వు భయపడిపోయి దుర్దినాల్లో ఏ ఎండక ఆ గొడుగు వేస్తున్నట్టయితే దానివల్ల నువ్వు నష్టపోతావు, నీ సాక్ష్య జీవితాన్ని పాడు చేసుకుంటావు. అంత మాత్రమే కాదు, నీ యొక్క అజ్ఞాన ప్రవర్తన బట్టి దేవుని నామం ఎంతగానో దూషింపబడుతుందనే సత్యము దయతో గ్రహించాలి అని దేవుని నామమున మనవి చేస్తున్నాను. అందుకే అంటున్నాడు పౌలు, అంటున్నాడు, ఇదిగో లోకమైతే దుర్దినాల్లో ఉన్నవి, అపవిత్రతతో జీవిస్తున్నది, కాబట్టి నీవు యేసుక్రీస్తు వారిని కలిగిన నీవు ఏం చేస్తావు? మంచితనము, నీతి, సత్యమును అనుసరించున్నాడు. 14 వచనం అంటున్నాడు, అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నప్పుడు కూడా ఆత్మ సంబంధముగా నిద్రలో నీవు జీవిస్తున్నట్టయితే, ఆత్మ సంబంధముగా చలనం లేని స్థితిలో కానీ నీవు జీవిస్తున్నట్టయితే, ఆత్మ సంబంధముగా రోషము లేని బ్రతుకు కానీ నీలో కానీ ఉన్నట్టయితే, క్రీస్తు కోసం నీ హృదయంలో మంట కానీ లేకపోయినట్టయితే ప్రభు దిన మాట్లాడుతున్నాడు. ఎంతకాలం అయ్యింకా, ఎంతకాలము అజ్ఞాన జీవితం, ఎంతకాలం నిలువెచ్చని జీవితం, ఎంతకాలం క్రీస్తు కోసం బ్రతకలేని బ్రతికెంతకాలం? ప్రభు మాట్లాడుతున్నాడు, ఇప్పటికే నేను నిద్రించుచున్నటువంటి నీవు మేలుకో. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రించుచున్నటువంటి నీవు మేలుకో, మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నీవు కానీ నిలబడినట్టయితే నీ దేవుడు నీ ద్వారా అనేకమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు నిలబడితే చాలు, ప్రభు కోసం నువ్వు నిలబడితే చాలు. ఇదిగో ప్రభా నేనున్నాను ప్రభా అని నువ్వు నిలబడితే చాలు, నీ పక్షముగా నీ ప్రభు కార్యం చేస్తాడు. దుర్దినాల్లో ఉన్నటువంటి మనము నీ యొక్క సమయాన్ని నువ్వు చక్కగా ఉపయోగించుకోవాల్సిన వాడు ఉన్నావని దేవుని నామమున మనం చేస్తున్నాడు. అదే పౌలు కొలస్సీలకు రాస్తూ 4వ అధ్యాయము 5వ వచనం, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం ఈ విధంగా రాస్తూ ఉన్నాడు పౌలు, సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకి మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడే. పౌలు మరలా కొలస్సీ సంఘానికి రాస్తూ కూడా ఇదే విషయాన్ని మరలా ప్రస్తావిస్తున్నాడు. క్రైస్తవుడా, నీ సమయాన్ని ఏమాత్రం కూడా పోనీక సద్వినియోగం చేసుకో. సంఘము వెలుపటి వారి ఎడల నువ్వు జ్ఞానము కలిగి నువ్వు నడుచుకో. ఎందుకంటే మనం చూస్తున్నాం టైం ఇస్ సో వాల్యుబుల్, బట్ అది ఏమాత్రం కూడా గడిచిన సమయం మన జీవితంలో ఏమాత్రం కూడా తిరిగి రాదు కదా. నిన్నటి దినం మరలా మన జీవితంలో వస్తుందంటే ఏమి కూడా రాదు.
ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో వృధా అయిపోయినాయి. నిరుపయోగముగా ఎన్ని దినములను వృధా చేస్తున్నావు. నీ వయసు ఎంత? ఈ వయసుని బట్టి ఒకసారి కాలిక్యులేషన్ చేసుకో. ప్రభు కోసం నీ సమయాన్ని ఉపయోగించినావా? ఈ సంఘము కోసం నీ సమయాన్ని ఏమాత్రం కూడా ఉపయోగించినావా? రక్షణ లేనటువంటి ప్రజల కోసం, వారి రక్షణ కోసం ప్రభు సన్నిధిలో మూలగడానికి ఎప్పుడైనా నీ సమయం వెచ్చించినావా? నా ప్రియ యవనస్తుడా, నా ప్రియ యవన బిడ్డ, నా ప్రియ తమ్ముడు, నా చెల్లి, నా తండ్రి, మిమ్మల్ని నేను హృదయపూర్వకంగా ప్రాయుధయపడుతున్నాను. సమయం మాత్రం కూడా వృధా చేసుకోవద్దు. అనుకోవచ్చు, లోకం అనుకుంటుంది కాలమంతా కూడా నిమ్మలంగా ఉంది కదా అని అనుకోవచ్చు. అయితే ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన దొంగ వచ్చినట్టుగా ఆయన వస్తానంటున్నాడు. ఆయన పిల్లరా రాకడా తెలియదు. పిల్లరా ఎవలాగా వస్తాడు ఎవరికో కూడా తెలియదు. కాబట్టి ఈ సమయం ఉండగానే నువ్వు ఏమి చేయాలో తెలుసా? యేసుని వెతుకో. రక్షింపబడిన నీవు క్రీస్తు కోసం నీ సమయం వెచ్చించు. ఇంకా నువ్వు లోకంలో నువ్వు జీవిస్తున్నట్టయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను దిద్దుకొని ప్రభుకు నీ హృదయం అని ప్రభు మాట్లాడుతున్నాడు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, యెహోవాను వెదుకుటకు ఇది ఏ సమయం. హోషేయ దినాల్లో ప్రజలు పిల్లరా ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. అటువంటి సమయంలో దేవుడు ప్రవక్తలు లేపి ఉన్నాడు. హోషేయ ప్రవక్తలు లేపి ఉన్నాడు. ఇదిగో ఇంకా ఎంతకాలం మీరు అజ్ఞానంలో జీవిస్తారా? ఇప్పటికైనా మీ మనసులో మార్చుకోండి, మీ జీవితాలను సరిచేసుకోండి, మీ గృహారాధన పాపములు మీరు విడిచిపెట్టండి. ఇదిగో ఇది యెహోవాను వెదకుటకు ఇది ఏ సమయం. జెఫన్యా ప్రవక్త ఇంకా ముందుకెళ్తుంటున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం కానీ మనం తెరిచినట్టయితే జెఫన్యా గ్రంథం దయతో మనం తెరుస్తాం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 1 నుండి దయతో చదవడాన్ని ఇష్టపడుతున్నాను. ఎంతో భయంకరంగా మాట్లాడుతున్నాడు. సిగ్గుమాలిన జనులారా కూడురండి, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని నీ మీదకి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించడానికే యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. దేవునికి స్తోత్రం. సమయం అట ఎలాగపోతుందో తెలుసా? పొట్టు వలె గాలికి అది ఎగిరిపోతున్నట్టుగా మనము చూస్తున్నాం. మనం అనుకుంటున్నాం అప్పుడు ఎంత టైం అయిపోయిందని అంటుంటాం. టైం చూసుకుంటాం, పొద్దున లేచిన తర్వాత మనం పనుల్లో పడిపోతుంటాం, కబుర్లో పడిపోతుంటాం, టీవీలో పడిపోతుంటాం, మొబైల్ ఫోన్లో పడిపోతుంటాం, పబ్జీలో పడిపోతుంటాం, లేకుంటే అట్టసమాలాట్లో పడిపోతావు, ప్యాకెట్లో పడిపోతావు, నీకు తోసిన దాంట్లోనే పడిపోతావు. కొంతమంది తిండే దేవుడు అన్నట్టుగా ఆ వంటలు చేయడం లేని వారు పడిపోతుంటారు. ఆ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో అంట టైం చూసుకున్నప్పుడు అప్పుడే ఎంత టైం అయిపోయింది అంట. సమయం ఎలా పోతుంది తెలుసా? పొట్టు గాలికి ఎగిరినట్టుగా సమయం గతించిపోతున్నది. కాబట్టి పోయిన సమయం తిరిగి మరలా రాదు. సమయం ఉండగానే నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించాం. నీకున్న సమయాన్ని చక్కగా ఉపయోగించుకో. నీ దేవుని కోసం దాన్ని వెచ్చించు. ఆయన రాకడ కోసం నీ హృదయాన్ని సిద్ధపరచుకో. పౌలు అంటాడు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 6వ అధ్యాయం అంటున్నాడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. వాక్యం చేత బోధింపబడుతున్నప్పుడు, వాక్యం చేత హెచ్చరిక చేయబడుతున్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డ, ఏ విధంగా నువ్వు సరి చేసుకోవాలో, ఎక్కడ నువ్వు దిద్దుకోవాలో అక్కడ దిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలని దేవుని నామమున నీకు మనవి చేస్తున్నాను. ఇంతవరకు కూడా అజ్ఞానంగా ప్రవర్తించి నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకుని ఉన్నావు. పోయిన సమయం తిరిగి రాదు. ఉన్నటువంటి ఈ సమయాన్ని చక్కగా నువ్వు సద్వినియోగం చేసుకో. జ్ఞానం కలిగిన వ్యక్తిగా నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుని నామమున మనవి చేస్తున్నాను. ఇంతవరకు అనేకమైన రోజులు, సంవత్సరాలు వృధా చేసుకున్నావు. ఇక వృధా కావడానికి వీల్లేదు. ఇది సరైన సమయం. పౌలు అన్న రీతిగా ఇదిగో ఇప్పుడే మికిలి అనుకూల సమయం. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం చేత హెచ్చరిక చేయబడుతున్న నీవు నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకో. ఇదిగో ప్రభువా, ఇంతవరకు కూడా నా సమయాన్ని సరైన రీతిగా విలువైనదిగా భావించక ఇష్టానుసారంగా నేను దుర్వినియోగం చేస్తున్నాను. నన్ను క్షమించు ప్రభువా. నీ జ్ఞానం నాకు ఇచ్చి సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో సేవకు నిలబెట్టి నాతో మాట్లాడి ఉన్నారు. ఆ విధంగా నీకు ఇష్టమైన రీతిగా నా సమయాన్ని గడపడానికి నాకు బుద్ధి నేర్పించమయ్యా. జ్ఞానమే ప్రభు అంటే ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి మళ్ళీ మనం సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. మోకరించడానికి అవకాశం మెడలో దయతో మోకరిస్తారు. మా మతమికలుగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నైనా స్పష్టంగా మీరు మాట్లాడి ఉన్నారు. సమయమును పోనీక
దుర్దినాలనేటని మేము చెడ్డ దినాలని మాట్లాడారు. అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీరు మాట్లాడి ఉన్నారు. చెడ్డ దినాలు ఏ విధంగా ఉంటాయో, చెడ్డ దినములలో ప్రజలు ఏ విధంగా ఉంటారో, ఒక విశ్వాసగా క్రైస్తవుడిగా ఏ విధంగా మేము ఉండాలో స్పష్టంగా మీరు మాట్లాడారు తండ్రి. నాయన, మీరు మాకు ఇచ్చిన స్థాయిలలో, మేము ఉన్న స్థలములలో, ఆ పరిస్థితుల్లో సమయాన్ని ఏ విధంగా జ్ఞానముగా మేము ఏ విధంగా ప్రవర్తించాలో రాణి అనేటువంటి ఎస్తేరు మా ముందు పెట్టి ఉన్నారు. నాయన, అజ్ఞానముగా ప్రవర్తించినటువంటి గ్యాగజీని కూడా మా ముందు పెట్టి ఉన్నారు. రాజా, మేము ఎల్లప్పుడూ కూడా నీ జీవమును కోరుకుంటూ సమయమును రాజా నీకోసం వెచ్చిస్తూ చక్కగా నైనా సద్వినియోగం చేసుకోవడానికి కావలసిన కృపణ మీద దయచేయండి. అజ్ఞానులు వలె కాక జ్ఞానము కలిగి ప్రవర్తించడానికి మీరు సాయం చేయండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ పరిచర్లో ఎందరైతే పాలుపొంపులు పొందుతున్నారో, ఎందరైతే ప్రయాసపడుతున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించండి. మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ యేసు శక్తుల నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, తన కుమారుడు రక్షకుడైన క్రీస్తు యేసు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల భద్రత ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజలకు, చేరిన బిడ్డలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీ అందరూ కూడా ప్రేమపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.